జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి చిన్నా అలా చూస్తున్నా? అమ్మా, నీ చేతి గోరుముద్ద తినలేకపోయాను. ఆకలేస్తుంది, అన్నం పెడతావమ్మా? నిన్ను చూసిన ఆనందంలో నీ ఆకలే తెలియలేదు చిన్నా. రా రా కూర్చో కూర్చో. ఏంటన్నా? ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది, దానికి ఓ పరిమితి ఉంటుంది. కానీ దోషం కోసం నిన్ను తల్లికి దూరం చేసిన పాపానికి 24 ఏళ్ళు మీ అమ్మని చూస్తూ నీ గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణం నరకం అనుభవించాను. నిన్ను మీ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశాక ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందిరా. అల్లుడు, నువ్వు ఈ ఇంటికి దూరం అయిపోయినప్పుడే మా సంతోషం, మా అక్క మొహంలో ఆనందం కూడా ఈ ఇంటికి దూరం అయిపోయాయి. నువ్వు వచ్చాకే ఈ ఇంటికి నవ్వు పరిచయం అయింది అల్లుడు. అవును బావా, అత్తయ్య మొహంలో ఇంత ఆనందం ఎన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నాను. బావొచ్చాడని నీ మొహం అంతలా వెలిగిపోతుంటే బిడ్డొచ్చినందుకు తల్లి మొహం వెలిగిపోవడంలో ఆశ్చర్యమేమని చెప్పు. అమ్మా, నువ్వు తినమ్మా. నాన్న కూర్చోండి. మా అక్క తన బాధని మర్చిపోవడానికి అందరి బాధలు తీరుస్తూ వచ్చిందలుడు. ఆడవాళ్ల కష్టం ఆడవాళ్లకే అర్థమవుతుందన్నట్టు ఎక్కడ ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా చేరదీసి వాళ్ళకి దారి చూపించింది. పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా ఆడవాళ్ల కష్టం తనదనుకుని వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటుంది మా అక్క. ఆడవాళ్ల విషయంలో అమ్మ ఆలోచనలకి నా ఆలోచనలకి పొంతన కుదిరేలా లేదు. ఆడవాళ్ళని ద్వేషించే నాకు, ప్రేమించే అమ్మకి ఈ విషయంలో మాత్రం ఎప్పుడూ మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఆ తల్లి బిడ్డనే అయినా అమ్మ ఆలోచన అలా ఉంటే నా ఆలోచన ఏమో వేరే విధంగా ఉంది. ఈ విషయం అమ్మకి నాకు మధ్య దూరం పెంచడానికి కారణం కాకూడదు. కొత్త ఇల్లు కొత్త మనుషులు ఎలా అనిపిస్తుంది నాన్న? మనుషులు కొత్తేమో కానీ మన మధ్య ఉన్న బంధం మాత్రం పాతదే కదా నాన్న. నిజమే కదా. ఎక్కడున్నా ఎన్నేళ్లు దూరంగా ఉన్నా నువ్వు నా రక్తమే కదా, నా బిడ్డే కదా. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళలేదా? మన ఆఫీసులో ఇంటర్వ్యూనే కదా మావయ్య, వెళ్ళొచ్చులే. మన ఆఫీస్లో మనకి ఇంటర్వ్యూ ఏంటి? ఆఫీస్ మనదే అయినా పద్ధతి పద్ధతే. పరాయి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మీ అమ్మకి నచ్చాలి. నచ్చిన తర్వాతే వాళ్ళ అర్హతకు తగ్గట్టు ఎలాంటి జాబ్ ఇవ్వాలో మీ అమ్మ నిర్ణయిస్తుంది. అవును బావా, మా అత్తే కదా మా అమ్మే కదా అనుకుంటే అక్కడ అలాంటివేమీ చెల్లవు. అలా ఆలోచిస్తామని తెలిస్తే ముందు మనల్నే పక్కన పెట్టేస్తుంది మీ అమ్మ. ఏదైనా పద్ధతిగా ఉండాలి ఆవిడికి. సత్య, త్వరగా బయలుదేరమ్మా. నీతో పాటు చాలా మంది ఇంటర్వ్యూకి వస్తారు కదా, త్వరగా వెళ్తే మంచిది. వెళ్తానులే మావయ్య, ఎలాగో అత్తయ్యకి భోజనం తీసుకెళ్ళాలి కదా, అందుకనే ఆగాను. ఏంటి, అమ్మకి భోజనం తీసుకెళ్లాలా?
ప్రిపేర్ చేశారా? లేదు, చేసి తీసుకెళ్ళాలి. అలా అయితే అమ్మకి నేనే వంట చేసి పెడతాను. ఏంటి బావా, నీకు వంట వచ్చా? అలా అయితే నేను లక్కీ. మావయ్య విన్నావా, బావకి వంట వచ్చంట. చాలే నోరు మూస్తావా? వంట నేర్చుకోమని చెప్తే నేర్చుకోకుండా తనతో వంట చేయిస్తానంటున్నావా? నువ్వు అనుకున్నట్టు చిన్నాకి వంటొచ్చని తెలిసి గంతేస్తున్నావా? మనకు నచ్చిన వాళ్ళకి నచ్చిన వండి పెట్టడంలో ఉన్న తృప్తి ఇంకెప్పుడు తెలుసుకుంటావు పిచ్చిమోహమా? అవును బావా, ఇన్ని రోజులు నీకు ఎవరు వంట చేసి పెట్టేవారు? నువ్వే చేసుకునేవాడివా? చాలే ఊరుకో సత్య. ఎవరు వండి పెట్టారు, ఎవరు తిండి పెట్టారు అవా అడగాల్సింది ఇప్పుడు? బావా, ఇంతకు ముందేమైనా సంబంధాలు చూడడం గాని లేదంటే పెళ్ళి గట్రా? ఏంటి బావా, ఏం మాట్లాడావు? కొంపదీసి పెళ్లి గాని? లేదు. వావ్ మావయ్య, చూసావా నేను ఎంత లక్కీనా? బావకి ఎలాంటి సంబంధాలు చూడలేదంట, పెళ్లి కూడా కాలేదంటే బావ తన పెళ్ళాం పోస్టు నా కోసమే ఖాళీగా ఉంచాడనమాట. సర్లే అమ్మా, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇంటర్వ్యూకి వెళ్లే పంచోడు. ఇంటర్వ్యూ కంటే ముందు వంట పని చూడాలి. ఏం బావా, నువ్వు చేస్తావా? పని వాళ్ళకి చేయమని చెప్పాలా? లేదు, అమ్మకి నేనే వంట చేసి పెడతాను. అమ్మకి ఏమంటే ఇష్టం? అత్తయ్యకి పప్పు ఆవకాయ పచ్చడి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అందులో ఒక 2 చెంచాల నెయ్యి వేస్తే కడుపు నిండా తృప్తిగా తింటుంది. నాకు కూడా అలా తినడం అంటే చాలా ఇష్టం. పైగా అది నేను చిటికెలో చేసేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.